ఇంకో చిన్న వాడితోటి ఉన్నది, అది కూడా చూసేర్రి. ఎంత పని చేసినవరా అని తలపండు వలగా చక్కదనాల నెత్తి దీపిచ్చి సౌరం వేసుకునేటట్టు చేస్తేవి మమ్మల అని తమిళ భాషల పొల్లు పొల్లు తిడుతున్న ఈ మైలక్కలను చూస్తురు కదా. వీళ్ళు గుండెందుకు కొట్టించుకోరో తెలిస్తే చిత్రపోతారు. ఇక అసలు ముచ్చట ఏంటంటే వీళ్ళది తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా పుదు కొత్తంబాడు అనే ఊరు. అయితే వీళ్ళకి ఎవడో తాడు బొంగరం లేనోడు ఫోన్ కొట్టి, అమ్మా నేను ఎంఆర్ఓ ఆఫీస్ కించి మాట్లాడుతున్నా, మన దిక్కు కరోనా మళ్ళీ వస్తుంది కదా, అగోగా కరోనా రాకుండా ఉండేందుకు బయటి దేశాల పబ్లికే నెత్తి మీద ఒక్క ఇంటిక లేకుండా నున్నగా గుండు కొట్టించుకుంటారు, కాబట్టి మీరు సుతా అట్టనే గుండు కొట్టించుకోరు తల్లి అని చెప్పిండట. మీదంగా ఉత్తగా గుండ్లు కొట్టుకోరని చెప్తే నమ్మరని, పుణ్యానికి ఏం కాదు మన సర్కారు తరఫుకించి ఈ పథకం పెట్టినాం. ఆడోళ్ళకైతే 15,000, కాలేజ్ చదివే ఆడి పొలగాళ్ళకైతే 45,000 రూపాయలతో పాటు ఓ ల్యాప్టాప్, ఇక మొగోళ్ళకైతే 6,000 ఇస్తున్నాం. కాబట్టి ఆలస్యం చేయకుండా గుండు గీకే పనులుండురి. అట్లనే పైసలు వంచే కార్యానికి మీ ఊళ్ళో కుర్చీలు బల్లలు గిర తయారుంచురి. నేను పైసలు బండ్ల చదువుకొని వస్తున్నా, లిస్టులో మీ పేరు కూడా ఉందని చెప్పే వరకు పాపం వీళ్ళంతా నిజమని నమ్మిర్రు. ఇగే ఉంది ఒగలేంక ఒగలు బ్లేడ్ అందుకొని వెనక ముంగడ చూడకుండా దన్న బోడగుండు గీకనే గీకిర్రు. అట్లా ఓ ముగ్గురు బోడగుండు గీక్కొని మా పైసలు ఎక్కడా అని చెప్పి వానికి రింగు తిప్పిర్రు. ఇంకెక్కడి ఫోను, ఒకసారి వాయా 2 సార్లు వాయా 10 మాట కొట్టినా కూడా వాని ఫోన్ స్విచ్ ఆఫ్. దీంతోని పోయా మోసం అని సోయికొచ్చిన జనాలు ఇదంతా ఎవడో తాల్తుబ్బాస్ గాడు చేసిన ఏగిలం, మా లెక్క మీరు సుత మోసపోకురి అని పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిరట. ఇక కేసు రాసుకున్న పోలీసు వాళ్ళు బోడగుండకు కారణమైనగా బోర్సోదు కానీ దోలాడే పనిలో పడ్డారు. చూడు రే ఎంత ఇచ్చేంతరమైందో.